కొరిటాల ఇగోకి పోయాడా? దెబ్బతిన్నవాడు ప్రశాంతంగా ఆలోచించాలి. కానీ నేనేమిటో నిరూపించాలి అనే ప్రతీకారంతో సినిమా తీస్తే అందులో ఆవేశమే తప్ప కథ కనిపించదు. ప్రస్తుతం దేవర రివ్యూస్ చూస్తుంటే అదే కనిపిస్తుంది. డైరెక్టర్ కొరటాల శివకు ఆచార్య ఫ్లాప్ తర్వాత పట్టుదలతో చేసిన సినిమా ఇది. అంతేకాదు, RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి దేశవ్యాప్తంగా పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్కి ముడిపెడుతూ పాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేసి దానిని 2 పార్టులుగా ముడిపెట్టి తీశారు. నిజానికి ఎప్పటిలా భరత్ అనే నేను, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ తరహాలోనే ఒకే పార్టీలో సినిమా తీసేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేదని అంటున్నారు. బడ్జెట్ పెరిగిపోవడంతో దీనిని 2 పార్టులుగా తీసి డబ్బులు చేసుకోవాలనే ఆలోచనతో ఫస్ట్ పార్ట్ని సాగదీశారని అంటున్నారు. దాంతో ఎంచుకున్న మూల కథంతా దాచేశారని అంటున్నారు. అందుకే ఫస్ట్ పార్ట్లో కేవలం ఫైట్స్, డైలాగ్స్, ఎస్టాబ్లిష్మెంట్ సీన్స్ వీటిపై రన్ చేసి తీసి వదిలారని అంటున్నారు. అందుకనే సినిమా జనానికి ఎక్కలేదని కొందరు అంటున్నారు. పక్కా మాస్ ప్రేక్షకులైతే నచ్చుతుందని, ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కకపోవచ్చునని కూడా అంటున్నారు. ఇక కథ విషయానికి వస్తే 4 కొండలు చుట్టూ సముద్రం దగ్గర నివాసం ఉండే తెగల మధ్య పోరాటం ఇది. వీళ్ళందరూ సముద్రపు దొంగలు. ఇందులో ఒక దొంగ జూనియర్ ఎన్టీఆర్, మరో దొంగ సైఫ్ అలీ ఖాన్. వీరిద్దరి మధ్యే సినిమా అంతా నడుస్తుంది. ఒకానొక సమయంలో తాము చేసేది తప్పు అని ఎన్టీఆర్ అంటాడు. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ ఆయుధాలు కూడా దొంగతనం చేసి అమ్మేస్తుంటాడు. ఇది ఎన్టీఆర్కి నచ్చదు. వీరిద్దరి మధ్య వైరం మొదలవుతుంది. అది తెగల మధ్య పోరుగా మారుతుంది. సైఫ్ అలీ ఖాన్ ఏం చేసినా ఎన్టీఆర్ అడ్డం పడుతుంటాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదే ఫస్ట్ పార్ట్ సినిమా. ఫైట్లు, పాటలు, ఎమోషనల్ సీన్స్ తప్ప ఏమీ లేవు. సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డబుల్ యాక్షన్. ఒకరి పేరు దేవర, రెండో ఎన్టీఆర్ పేరు వర. ఇక్కడ హీరోయిన్ జాన్వీ కపూర్ పేరు తంగం. వరతో లవ్ సీన్స్ నడిచినంతసేపు బాగానే ఉంటుంది. కానీ జాన్వీకి సినిమాలో అంత స్పేస్ లేదు. హీరోయిన్ లేకపోవడంతో సినిమా డ్రైగా మారిపోయింది. సీరియస్ ఎమోషనల్ని పట్టుకుపోయింది. దీంతో ప్రేక్షకుడు ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. సినిమా మొదలైన సంధి కొట్టుడు నరకుడు అంటే ఎట్లరా తమ్మి అని తెలంగాణ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. కానీ ఓవరాల్గా కథ లేకపోయినా ఎన్టీఆర్ యాక్షన్ కోసం, ఇంటర్వెల్ ఫైట్ కోసం, సముద్రం సీన్స్ కోసం చూడవచ్చునని అంటున్నారు.